సంక్రాంతి అనేది స్వీట్స్ లేకుండా అయితే జరగదు. ఏ పండుగలైనా సంక్రాంతి ప్రధాన పాత్ర అయితే పోషిస్తాయి. తీపి అనేది ప్రధానంగా ప్రతి పండుగలో అనేది ఒక భాగంగా తీపితో నోరు తీపి చేసుకోవడం అనేది ఒక సాంప్రదాయం అని కూడా అంటారు. ఎలాంటి శుభకార్యానికైనా నోరు తీపి చేసుకొని పని మొదలు పెడితే దానికి ఎలాంటి ఆటంకం ఉండదని ఒక అనుమతి కూడా ఉంది. తీపి చేయడం అనేది అలాగే పంచడం అనేది కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. సంక్రాంతి అనేది తెలుగు వాళ్ళు జరుపుకునే అతిపెద్ద పండుగలో ఒకటి. ఈ పండుగ రోజు రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఒకరికొకరు పంచిపెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ మధ్య బంధాన్ని చాటుకుంటారు. సంక్రాంతి సమయంలో ఎవరింట్లో చూసినా పిండి వంటలు నోరూరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి రకరకాల పిండి వంటలు చేసుకుంటారు. గారెలు, బూరెలు, అరిసెలు, సున్నుండలు, పూతరేకులు, బొబ్బట్లు, గోర్మిటీలు, జంతికలు, కారపూస వంటి ఎన్నో రకాల పిండి వంటలు ప్రతి ఇంట్లోనూ చేసుకుంటారు. అయితే నేటి తరం వారికి బిజీ షెడ్యూల్ కారణంగా ఇలా పిండి వంటలు చేసుకునే సమయం తీరిక ఉండడం లేదు. దీంతో స్వీట్ షాప్ నుంచే రెడీమేడ్ గా కొని తెచ్చుకుంటున్నారు. దీనివల్ల పండగ సమయాల్లో స్వీట్ షాపులు అస్సలు ఖాళీ ఉండడం లేదు. లాభసాటిగా ఉండడంతో పిండి వంటల తయారీ దుకాణాలు కూడా బాగా పెరిగిపోయాయి. వంట 38 నుంచి ఫేమస్ అరిసెలు, బూర్లు, కజ్జికాయలు కానీ సంక్రాంతికి మంచి ఫేమస్. చిట్టి అరిసెలు కస్టమర్స్ బాగా లైక్ చేస్తున్నారు. సేల్స్ బాగుంది. ఒకసారి ట్రై చేయమని ప్రతి ఒక్కరు రిక్వెస్ట్. నా పేరు సంపత్ కుమార్. మేము సింగనగర్లో ఉంటాము. సో రెగ్యులర్గా మేము ఇక్కడికి ఎప్పుడు వచ్చి కొంటూ ఉంటాము. బట్ ఏంటంటే ఈసారి మా చెల్లి వాళ్ళు పూణేలో ఉంటారు. సో ఇప్పుడు చేసే టైం లేక వాళ్ళు రేపు వెళ్ళిపోతున్నారు. సో ఫెస్టివల్ కూడా ఉందంటున్నారు. సో అలా ఉంది వాళ్ళ బిజీ షెడ్యూల్. సో అందుకని మేము రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటాం. సో అరిసెలు బాగుంటాయి. బాదం బిస్కెట్స్, కాజు స్వీట్స్, అరిసెలోను పూర్ణంబూర్లు అవి తీసుకుంటాం రెగ్యులర్గా. ప్రజెంట్ అయితే అరిసెలు తీసుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బిజీ షెడ్యూల్ కారణంగా ఇంట్లో పిండి వంటలు చేసుకోలేకపోతున్నారు. కానీ పండగ రోజుల్లో తినడానికి, బంధువులకు, స్నేహితులకు పంచడానికి కావలసిన స్వీట్స్ షాపుల్లోనే కొనేస్తున్నారు. స్వీట్ షాప్ వాళ్ళు ఎంతో చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పండగ సమయాల్లో సంక్రాంతి కిట్ అని ఒక స్వీట్ ప్యాక్ ను రూపొందిస్తున్నారు. దాంట్లో అరిసెలు, గారెలు, బూరెలు, చెక్కలు, చక్రాలు ఇవన్నీ ఒక కాంబోలో ఇస్తున్నారు. కస్టమర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ రీతుల్లో చిట్టి అరిసెలని, చిట్టి బూరెలని, చిట్టి కారాలని ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు. అరిసెలు, బూర్లు అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. రేట్లు అన్నీ బాగుంటాయి. శ్రీ సాయిబాబా సౌకు, సోమరం సౌకు కస్టమర్కి అందుబాటులో ఉంటున్నాయి. క్వాలిటీ బాగుంటుంది. ఐటెం బాగుంది. ఒకసారి చూడండి శాంపిల్ కొడక ఎలా ఉన్నాయి. టేస్ట్ ఐటెం బాగుంటుంది. కేక్ కూడా లైవ్ ఐటమ్ ఇస్తామండి. చాలా బాగుంటుంది. రీజనబుల్ రేట్లు. పండగ బేరం బాగుందండి. టేస్ట్లు బాగుంటున్నాయి. అన్ని గిఫ్ట్లు ఉన్నాయండి. కిట్లు కూడా వస్తున్నాయండి. ఆర్డర్లు వస్తున్నాయి. మనం చేస్తున్నాం. వాంపోస్ ఒకటి అండి, చక్రాలు ఒకటి, అరిసెల అరకిలో వస్తుందండి. వాంపోస, చిట్టి చక్రాలు, వెన్నండలు అవి 500 పడుతుందండి. కజ్జికాయలు 1/4 కిలో. మారుతున్న కాలానికి తగ్గట్లు కొత్త ఆలోచనలతో, కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు ఆకర్షణీయమైన ఐటమ్స్తో, ఆఫర్స్తో స్వీట్ షాపుల వల్ల వ్యాపారం 3 స్వీట్లు 6 హాట్లుగా విరాజిల్లుతోంది.